పారంపర్య సిద్ధితో ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణం చేసుకోవడం మనకు ఒక ఆచారమై అందులో భాగంగా ఉగాది నాడు ఈ రోజున పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం రాజు శని సహజంగా శని యొక్క వ్యవహారంలో మందగతి అని. ఈ రాజు శని అని చెప్పేటప్పుడు శనివారం కావాలి కదా, కాకుండా శుక్రవారం నాడే రాజు అని ఎట్లా చెప్పుకుంటున్నాం మనం అంటే, ఏ దేశాలకైనా మూలం భారతదేశం, అందులో సందేహం లేదు. అనాది గల దేశం, ప్రాంతం, ఆ ఖండం అంతా భరతఖండానికే పంచాంగ శ్రేణి, పంచాంగ ఉత్పత్తి అవన్నీ కూడా ఉండేవి. తర్వాత కాలంలో ఏ ఏ ప్రాంతాల వారు ఆయా ప్రాంతాలలో తిథివార నక్షత్ర యోగకరణాల కోసం పంచాంగం అనేటువంటిది నిర్మించుకుంటున్నాం. కానీ మనకు భారతదేశమే మూలం కావడం చేత అక్కడ శనివారం వచ్చింది కాబట్టి అదే శనివారం నాడు చేసుకుంటున్నాం. నిజానికి మనం ఇప్పుడు శనివారం ఎక్కడ, అక్కడ కూడా ఉగాది ఇప్పుడే ప్రారంభమైంది, అక్కడ శనివారం నాడు రాజు శని అని చెప్పుకుంటున్నారు, అదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి శుక్రవారం నాడు చేసి సాయంత్రం చేస్తున్నాం కదా అంటే తిథి గణాంకము, నక్షత్ర గణాంకము ఇవన్నీ కూడా వెరసి లెక్క వేసుకున్నప్పుడు వాళ్ళకంటే మనకు 11-11.5 గంటల తేడాలో ఉన్నాం కాబట్టి తద్వారా ఆ గణాంకంలో ఆ తిథి ముందే మనకి రావడం చేత మనకు ఉగాది ఈ రోజు అయింది. తద్వారా మనం ఉగాది ఈ రోజు అని చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మూలము మనకు భరతఖండమే అవడం చేత, మన భారతదేశమే అవడం చేత మనం రాజు శని అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఈ సంవత్సరం శని రాజు, శని గారు ఆయన మందగతుడు. ఏమిటి అంటే ఇవాళ మొదలు పెడితే ఒక 4 రోజులకి నిర్ణయాలు బయటకు వస్తూ ఉంటాయి, అంత నిదానం వస్తుంది. సహజంగా 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల్లోకి ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు. అతి మందగతి. అంతకంటే మరి అతి శీఘ్ర గ్రహం ఏది అన్నప్పుడు చంద్రుడు 2.5 రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ఉంటాడు. 9 పాదాలు గెలిస్తే ఒక 2.5 రోజులు అవుతుంది. ఈ 2.5 రోజుల్లో మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్ళిపోతాడు, వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఈయనేమో చంద్రుడేమో అతి శీఘ్ర గమనము, శనేమో అతి మందగదు. వీళ్ళిద్దరికి ఇంత తేడా ఉంది, వ్యత్యాసం. ఈ శని ఆయన నిర్ణయాలు తీసుకుంటే మరి కొంతకాలం పడుతూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి బయటికి రావడానికి. రాజా శని, అలాగే మంత్రి కుజ. అంగారకుడు ఆయన యొక్క లక్షణమే 60-40 అని. ఆయన అంటే 60 పాళ్ళు చెడ్డట, 40 పాళ్ళే మంచిద అంగారకుడు. ఆయన ఎక్కడున్నా ఎప్పుడైనా సరే. ఈ పరిస్థితుల్లో సుమారుగా భాద్రపద మాసంలో గురు కుజ వాళ్ళిద్దరు కలిసి ఒకే రాశిలో ఉండబోతున్నారు, అంటే సింహరాశిలో ఉంటున్నారు. ఆ సమయంలో ఇంకా కొన్ని వర్ష అనావృష్టి ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ పూర్వము దానికంటే తర్వాత కూడాను వర్ష సమృద్ధి, సస్య సమృద్ధిని పరిపూర్ణంగా ఇచ్చేటువంటి వాటి వరకు కూడా చెప్పుకోవాలి. మళ్ళీ వేరే గ్రహాలని అన్ని కూడా లెక్క వేసుకున్నప్పుడు మనం. అలాగే సేనాధిపతి చంద్ర. అసలు గ్రహములు అనేటువంటి సేనలు అన్నింటికీ కూడాను ఆధిపత్యం చంద్రుడికి వచ్చింది కాబట్టి, చంద్రుడు చల్లలేనటువంటి వాడు కాబట్టి ప్రతి మనిషిని కూడాను చంద్రుడు ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ చంద్రుడు చాలా శీఘ్రగతిలో కష్టం నుంచి బయటపడేసేవాడు చంద్రుడు మాత్రం. మిగతా గ్రహాలు కొంచెం ఆలస్యం చేస్తుంది. ఎందువల్ల అంటే ఆయన యొక్క స్థితి చెప్పాం కదా, 2.5 రోజుల్లో ఆయన ఒక రాశి నుంచి ఒక రోజుకి వెళ్ళిపోతాడు. అలాగే ఒక కష్టం వస్తే అతి శీఘ్ర సమయంలోనే ఆ కష్టానికి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నప్పుడు దానికి తగినట్టుగా 2.5 రోజుల్లోనూ ఒక 5 రోజుల్లోనూ ఆ పక్క రాశి ఇటు పూర్వ రాశిని దృష్టిలో పెట్టుకొని ఆ కష్టం నుంచి బయట వేయడానికి చంద్రుడు చాలా అధిపతి. చంద్రుడికి మూలం ఏమిటి? మనం ఇక్కడ దేవతల్లోకి వస్తే చంద్రుడిని ఆధిపత్యం చేసుకునేటువంటి వాడు మనకు ఈశ్వరుడు.
కాబట్టి ఈశ్వరారాధన కనుక చేస్తే చంద్రుడు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అని దీంట్లో అంతరార్థం కూడా గ్రహించవచ్చు. అలాగే ఈ సేవను మొత్తం కూడా చక్కగా నడిపించడానికి చంద్రుడు అత్యద్భుత రీతిలో నడిపిస్తాడని చెప్పుకోవచ్చు. సస్యాధిపతి శుక్ర, సస్యములన్నింటి మీద కూడా ఆధిపత్యం, సస్యములు అంటే పైరు పంటలు అన్నింటి మీద కూడా ఆధిపత్యం శుక్రుడికి వచ్చినాయి కాబట్టి సకాలంలో చక్కగా పైరు పంటలన్నీ కూడాను మనకు అందించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రావట్లేదా? తక్కువ ఎక్కువ తగ్గించాలి బాబు, పెంచాలంటే ఎవరికి వినిపించట్లేదు, ఇదేదో కొంత భాగానికి వినిపిస్తున్నది. సస్యాధిపతి శుక్ర. అలాగే ధాన్యాధిపతి బుధ, ధాన్యముల మీద ఆధిపత్యం అంతా కూడాను ధనధాన్యాల మీద ఆధిపత్యం బుధుడికి వచ్చింది కాబట్టి చక్కగా ఏ ఏ సమయాల్లో ఎవరెవరికి ఎంతంత అందింప చేయాలో తప్పనిసరిగా బుధుడు అందింప చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. అలాగే అర్ఘాధిపతి చంద్ర, అర్ఘములు. అలాగే మేఘముల మీద ఆధిపత్యం చంద్రుడు. మరి మేఘముల మీద ఆధిపత్యం చంద్రుడు అంటే సువృష్టి అని చెప్పుకోవాలి. అసలు చంద్రుడికి వరుణదేవుడికి చాలా స్నేహం ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మేఘో విద్యుత్ స్తనయిత్ర వృష్టి అని చెప్పేసి కాబట్టి చక్కని సమయాల్లో చక్కటి వరుణదేవుడిని ప్రసాదింపజేయడం, చక్కటి వృష్టిని ప్రసాదింపజేయడం, ఆయా ప్రాంతాలలో సమవృష్టి కలిగింపజేసి సస్య మరి పైరు పంటలన్నీ కూడా మనకు అందింపజేయడానికి ఈ చంద్రుడు కూడా బాగా అనుకూలిస్తున్నాడు మేఘాధిపతి. అలాగే రసాధిపతి చంద్ర, రస వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా రేట్లు మండిపోతాయి కాబట్టి వస్తువులు దొరికితే బాగానే, వృత్తి బాగానే ఉంటుంది, వాటి యొక్క ఉత్పత్తి బాగానే ఉంటుంది, కానీ వాటి యొక్క ధరలు మాత్రం మండిపోతూ ఉంటాయి. రస వస్తువులు అంటే నూనె వగైరా ఇవన్నీ కూడా. అలాగే నీరసాధిపతి శుక్ర, పురోహిత శుక్ర. మరి చెప్పుకోవాలంటే పురోహితుల మీద ఆధిపత్యం అంతా కూడా శుక్రుడికి వచ్చింది. శుక్రుడు ఎవరు? శుభగ్రహానికి ఆహ్వానం. అలాంటి శుభగ్రహానికి పురోహితుల మీద ఆధిపత్యం వచ్చింది కాబట్టి పురోహితులందరూ కూడా సమమైన పద్ధతిలో వారి వారి కృత్యములన్నీ కూడా సమకాలంలో నిర్వర్తించుకుంటూ పూజా కార్యక్రమాల పట్ల వారి యొక్క బుద్ధి కుశాగ్రతను తెలియపరుచుకుంటూ చక్కటి పేరు ప్రతిష్టలతో పురోహితులు ఈ సంవత్సరం చక్కగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే పరీక్షక గురువు, అసలు విద్యల మీద ఆధిపత్యం బృహస్పతికి వచ్చింది. అలాంటి విద్యాకారకుడైనటువంటి బృహస్పతి గణాంక అంటే పరీక్షలు అన్నింటి మీద కూడా ఆధిపత్యం వచ్చిందట. అంటే ఈ సంవత్సరం 95% పిల్లలు ఉత్తీర్ణులు అవుతున్నారు. ఎందుకంటే బృహస్పతికి రావడం చేయాలి. ఇంతేనా? 95కి ఇంతేనా? 100 వచ్చినప్పుడు ఇంత అవుతాయా? కాబట్టి ఏది ఏమైనప్పటికీ విద్యా రంగం అంతా కూడా చాలా ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగం చాలా అద్భుత రీతిలో జరుగుతూ ఉంటుంది. దాని గురించి మీరు చక్కటి ఆశలు పెట్టుకోవచ్చు. సరికొత్త విద్యలు, సరికొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇంతే కాకుండా ఈ పరీక్షక గురువు అని ఎప్పుడైతే చెప్పాడో దీంట్లో అంతరార్థం కూడా ఉంది. ఇంతే కాకుండా సేనాధిపతి చంద్ర, ఈ రెండు కనుక అర్థం చేసుకుంటే మనకు ఈ సంవత్సరం మొత్తంలో సరికొత్త విషయాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు ఎంతో మందికి ఎన్నెన్నో తెలియవు అనుకున్నటువంటి స్థితిలో మనకు తెలియపరచడానికి మహానుభావులు ఎంతో మంది పుట్టుకొస్తారు. అలాగే సరికొత్త విషయాలు తెలుసుకుంటాం. తద్వారా దేశానికి ఉపయోగకత అవుతుంది. తద్వారా ప్రజానీకం అందరికీ కూడాను ఉపయోగపడే విషయాలు ఎన్నెన్నో ఉంటాయి. ఉపయుక్తమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇదొక చక్కటి శుభవార్త కిందే తీసుకోవాలి మనం. అలాగే గణక శని, గణక శని అంటే గణాంకం అంతటికీ కూడా శని ఆధిపత్యం. శని వరసలు ఆయనే రాజుగారు. అలాంటి పరిస్థితుల్లో గణాంకాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అవుతుంది బయటికి రావడానికి. వాటి లెక్కలు పత్రాలు రావాలంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అవి కొన్ని కరెక్ట్గా ఉంటూనే ఉంటాయి. మరి వీటితో పాటు గ్రామ పాలక కుజ, గ్రామాల మీద పాలకత్వం వచ్చేసి అంగారకుడికి వచ్చింది, కానీ గ్రామ ఆధిపత్యం వచ్చేసి శుభగ్రహానికి వచ్చింది. కాబట్టి ఒకళ్ళు శుభగ్రహం, ఒకళ్ళు అశుభగ్రహం. కాబట్టి ఒకళ్ళు అంటే అంగారకుడికి రావడం వల్ల ఇక్కడ గ్రామ పాలక కుజ అంగారకుడికి రావడం చేత అవుతుంది అగ్ని భయాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటికి గాను ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళకి తీసుకున్నట్లయితే ఎందువల్ల తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే గ్రామాధిపతి గురువు కాబట్టి గ్రామాల మీద ఆధిపత్యం బృహస్పతికి వచ్చింది కాబట్టి ముందుగానే వాళ్ళకి బృహస్పతి
చక్కటి ఆలోచనలు ఇచ్చి ఆ యొక్క ఉపద్రవాల నుంచి కాపాడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే దైవజ్ఞశ్చంద్ర, దైవజ్ఞులు అంటే ఎవరు? జ్యోతిష్కులు. జ్యోతిష్కుల మీద ఆధిపత్యం చంద్రుడికి రావడం చేత దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే చంద్రుడు శుభగ్రహము కాబట్టి సకల సౌఖ్యాలు సౌభాగ్యాలకు ఆలవాలం కాబట్టి జ్యోతిష్కులు చెప్పే మాటలు ఈ సంవత్సరం చాలా మటుకు నిజమైతే తద్వారా ప్రజలకు అందరికీ కూడాను ఉపయోగకరమైనటువంటి విషయాలు. మరి జ్యోతిష్కులు ఊరికే భవిష్యత్ కాలాన్ని చెప్పుకుంటూ, జ్యోతిష్కుడు అంటే నిర్వచనం ఒక ఆయన అడిగాడు. జ్యోతిష్కుడు అంటే వారి అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి, జ్యోతిష్కుడు చెప్పేవాడు ఏమిటి అంటే చెప్పాడు, ఏమీ లేదు నాయన, భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని చెప్పుకుంటూ వర్తమాన కాలాన్ని సొమ్ము చేసుకున్నవాడు జ్యోతిష్కుడు అన్నాడు. అది కాదు, ఈ సంవత్సరం అలా కాకుండా ఈ వర్తమాన కాలంలో కూడా వారు చెప్పినట్టుగా అవుతూ అద్భుతమైనటువంటి గౌరవ ప్రపత్తులతో జీవించడానికి ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అలాగే రాష్ట్రాధిపతి శని, రాష్ట్రముల మీద ఆధిపత్యం అంతా కూడా శనికి రావడం చేత కొంచెం రాష్ట్రాల్లో కూడాను జాగ్రత్తగా దుండగులు చొరబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని యొక్క సామర్థ్యం చాలా కొద్దిది కాబట్టి, శని చెడు లక్షణాలు కలిగినటువంటి వాడు కూడా కాబట్టి ఎంత మంచివాడు అంత చెడ్డవాడు కూడా శని నాలాగా. సర్వదేశ ఉద్యోగ అధిపతి, సర్వదేశాలలో ఉద్యోగాల మీద ఆధిపత్యం అంతా కూడా అంగారకుడికి వచ్చిందండి. అంగారకుడి యొక్క లక్షణం ఏంటి దాకా చెప్పాం, 40-60 అని ఆయనకి పేరు, 60-40 అని పేరు. అంటే 60% చెడు చేస్తే 40% శుభం చేస్తూ ఉంటాడు. అంటే 100 మంది అప్లికేషన్లు పెడితే 40 మందికి ఉద్యోగాలు గ్యారంటీ. ఆ విధంగా నడుస్తుంది ఈ అంగారకుడు. సర్వదేశ ఉద్యోగ అధిపతికి అంగారక. ఇందుకు కారణం నేనేం చేశానంటే ఈ విషయాలు నవనాయకులు, ఉపయుక్తాలు, ఉపనాయకులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కవితాత్మకంగా ఈ రోజు నేను చెప్పబోయే కవిత ఎలా ఉంటుందంటే సంస్కృతంలోను తెలుగులోను 2 భాషల్లో కూడా అర్థం వచ్చేట్టుగా కవితాత్మకంగా చక్కగా మీకు అర్థమయ్యే పద్ధతిలో మనం రాయించాడు పరమాత్మ. అది మీకు తెలియపరుస్తాను. దాంట్లో ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది మీకు, ఎందుకంటే కొంచెం కవితాత్మకంగా ఉంటుంది కాబట్టి. అశ్వాధిపతి కుజ, అశ్వముల మీద ఆధిపత్యం అంతా అంగారకుడికి రావడం చేత కొంచెం యుద్ధ భయాలు ఉంటాయి. మన ఇళ్లలో కూడా ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంతో అవసరం ఉన్నప్పుడు ఇప్పటికే అసలు మామూలుగా ఏం జరుగుతుందంటే పొద్దున్నే 8కి వెళితే రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడే తీరిక ఉండదు, సహజంగా పిల్లలతో మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళు హోంవర్క్లో ఉంటారు. రాత్రి పూట మళ్ళీ పొద్దున్నే లేచి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతకంటే పొద్దున్న లేచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఏదైనా అడుగు వీకెండ్ అంటాం. ప్రేమానురాగాలకి, అభిమానాలకి, గౌరవాలకి అన్నిటికీ వీకెండే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని నేను చెబుతుంటే, కానీ అసలే తక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది కూడా వీకెండ్ లో మాట్లాడుకుందామని మాత్రం చెప్పుకోకండి. ఏమైనా మాట్లాడుకోవాలంటే ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ఆ రోజే పూర్తి చేసుకోండి. తిట్లు కాదు, మాటలు మాత్రమే. తిట్లు వీకెండ్ గా చేసుకుందాం. అలాగే పశువునాం అధిపతి చంద్ర, పశువుల మీద ఆధిపత్యం అంతా చంద్రుడికి రావడం చేత చంద్రుడు చక్కగా పాలిస్తే మనకు పైరు పంటలతో పాటు పశు వృద్ధి వీటితో పాటు ఎప్పుడైతే పాలు ఇస్తాయో, పశువులన్నీ కూడా పాలిస్తాయో, మానవాళ్ళంతా కూడా సుఖ సౌఖ్యాలతో ఉంటాయి. పెరుగు వస్తుంది, పాలు వస్తాయి, కాఫీ పొద్దున్నే కాఫీ తాగొచ్చు, చాయ్ తాగొచ్చు, రకరకాలైనటువంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి. అవి సరిగ్గా పాలు ఇవ్వలేదనుకోండి, మన దేశంలో పర్వాలేదు, మనకి ఎక్కువైపోయినాయి ఈ దేశంలో పాలు. అలాగే మన కొన్ని దేశాల్లో అయితే పొద్దున్నే క్యూలో నిలబడాలి, కొన్ని ప్రాంతాల్లో అయితే మన రాష్ట్రంలో కూడా పాల కోసం. కానీ అలాంటిది ఈ సంవత్సరం మాత్రం అలాంటి క్యూలో నిలబడకుండా పాలు పశు సమృద్ధి బాగా ఉన్నది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది చంద్రుడికి రావడం చేత. గజానాం అధిపతి శుక్ర. ఇద పూర్వం అంతా కూడాను గజములు అంటే ఏనుగులన్నీ కూడాను ఊళ్ళల్లోకి వచ్చేసి వాటి అసలే సూక్ష్మ బుద్ధి వాడి. అలాంటి మందబుద్ధి అయినటువంటి సూక్ష్మ బుద్ధి చేయాల్సినటువంటి సమయంలో ఆయనకి దానికి ఒక శాపం ఇచ్చేసి మందబుద్ధిగా తయారు చేశాడు గజానికి.
కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా తెలియజేస్తున్నాయి, ఈ సాఫ్ట్వేర్తో పాటు అవి కూడా అప్డేట్ అయ్యాయి, ఓళ్ళ మీద వస్తున్నాయి, పైన పంటలన్నీ కూడా తినేస్తున్నాయి. అలా కాకుండా శుక్రుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మాత్రం అవి కాస్త బుద్ధిగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. మనవంతనామ సంవత్సరంలో వాటికి తగినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా ప్రభుత్వాలు తీసుకుంటాయి, జాగ్రత్తలు తీసుకుంటాయని చెప్పుకోవచ్చు. దేశాధిపతి హి శుక్ర నరాధిపతి హి చంద్ర. ఇప్పుడు దేశాల మీద ఆధిపత్యం శుక్రుడికి వచ్చిందంటో, దేశాల మీద ఆధిపత్యం శుక్రుడు వస్తే శుక్రుడు ఏమిటి శుభగ్రహం చెప్పుకున్నాం కదా. కాబట్టి కాస్తో కుస్తో మళ్ళీ ఫైనల్ గా ఆ చివరికి మనకు శుభత్వాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రుడు తీసుకున్నాడు ఆ యొక్క పోర్ట్ఫోలియో. అలాగే నరాధిపతి హి చంద్ర, నరుల మీద ఆధిపత్యం చంద్రుడికి రావడం చేత అవుతున్నది, చల్లగా ఉంటాడు. అలాగే గ్రామాధిపతి గురువు, గ్రామాల మీద ఆధిపత్యం ఇందాక చెప్పుకున్నాం కదా, బృహస్పతి రావడం చేత గ్రామాధిపతి గ్రామ పాలకుడైనటువంటి అంగారకుడు పాపగ్రహం వచ్చినప్పటికీ సరైనటువంటి సమయంలో సరైన ఆలోచనలు ఇచ్చి గ్రామాన్ని కాపాడుకుంటాడు ఈ బృహస్పతి అని చెప్పేసి. వస్త్రాధిపతి ఈ శనికి, వస్త్రములు సరసమైనటువంటి ధరలకు దొరుకుతాయని చెప్పేసి అనుకోవద్దు. వస్త్రాలు మాత్రం విపరీత వస్త్రాలు దొరుకుతాయి, చిత్ర విచిత్ర వస్త్రాలు దొరుకుతాయి, ఇది పూర్వం ఎప్పుడు వేయని వస్త్రాలు దొరుకుతాయి. వాటి కోసం కొత్తగా డిజైన్ చేసి మరి అమ్ముతారు, కానీ వాటి ధరలు మాత్రం ఆకాశానికి అంటుతాయి, ఎందువల్ల శనికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి. అలాగే రత్నాధిపతి కుజ, రత్నములు కూడా బాగానే దొరుకుతాయి, కానీ అంగారకుడికి రావడం చేత ధరలు మండిపోతాయి, అది కొంచెం జాగ్రత్తగా చూస్తాం. వృక్షాధిపతి బుధ, వృక్షముల మీద ఆధిపత్యం బుధుడికి రావడం చేత వృక్షములని నరికే వాళ్ళు కాస్త తగ్గుతారు ఈ సంవత్సరం. తద్వారా వృక్షములు ఎప్పుడైతే ఉంటాయో మరి ఆ వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే ఉంటాయో అలా ఉంటుందో మేఘాలు విజృంభిస్తాయి, తద్వారా వర్ష సమృద్ధి, తద్వారా పైరు పంటలు ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి అనుబంధంతో జీవింపజేసుకోవడానికి సుగమం అవుతుంది మన జీవితానికి బుధుడికి రావడం చేత. జంగమాధిపతి శుక్ర, అలాగే సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్ర, మృగముల మీద ఆధిపత్యం చంద్రుడికి రావడం చేత మృగములు ఏవి కూడా ఊళ్ళల్లోకి వచ్చి తరబడి మన ప్రాణాలు తీయకుండా వాటి దారిలో అవి ఉంటూ ఉంటాయి, అరణ్యాల్లోనే ఉంటాయి, ఇబ్బంది లేదు. శుభాధిపతి శని, శుభాల మీద ఆధిపత్యం శనికి రావడం చేత కొంచెం శనీశ్వరుడు యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి మనిషి కూడా నా నక్షత్రానికి నా రాశికి శని దోషం లేదు కదా అని చెప్పి శనిని మాత్రం మర్చిపోకండి ఈ సంవత్సరం. ప్రతి వాళ్ళు కూడాను శనిని ఆరాధించడం చాలా అవసరం. ఎందుకంటే శని ఈ సంవత్సరానికి రాజు అవడం చేత ఆయన్ని బాగా ఆరాధించాలి. మరి గ్రహాల్లో శనిని కనుక ఆరాధించినప్పుడు దేవతల్లో ఎవరిని ఆరాధించాలండి? ఈశ్వరుడు, ఈశ్వర అభిషేకము, ఈశ్వర అంటే రుద్ర పారాయణ, ఇలాంటి ఈశ్వర సంబంధమైనటువంటివి కనుక చేస్తే శనీశ్వరుడు సంప్రీతి చెందుతాడు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీనాం అధిపతి చంద్ర, స్త్రీలందరి మీద కూడా ఆధిపత్యం చంద్రుడికి వచ్చింది. సహజంగా స్త్రీలు ఏమిటి, మన ఇళ్లలో కరణేశు మంత్రి అని చెప్పుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు చెబుతూనే ఉండాలనుకుంటాం, వాళ్ళు చెబుతూనే ఉండాలి, వీళ్ళు వినకుండా ఉంటూనే ఉండాలని మాత్రం అనుకోకూడదు. కానీ వాళ్ళు చెబుతూనే ఉండాలి, వీళ్ళు వింటూనే ఉండాలి, తద్వారా వీళ్ళు అభివృద్ధికి రావాలి. ఈ సంవత్సరంలో చంద్రుడికి ఆధిపత్యం అవడం చేత వాళ్ళు ఎక్కువ చెబుతారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ చెప్పారు కదా అని తక్కువ విందామని చెప్పేసి అనుకోకండి. ఎక్కువ చెప్పిన మొత్తం కూడా వినండి, కూలంకుషంగా ఆలోచించండి. ఈ సంవత్సరం స్త్రీల యొక్క వాక్కు ఫలిస్తుందని కూడా మన్మథుడు చెబుతున్నాడు. స్త్రీల యొక్క వాక్కు ఫలిస్తుందట. అందువలన చూసారా, ఎంతసేపటికి స్త్రీల గురించి చెబితేనే చప్పట్లు లేకపోతే లేకపోతే మన ముఖం చూసేది లేదండి. ఏది ఏమైనప్పటికీ కూడాను స్త్రీ రాజ్యం అని చెప్పుకోవాలి ఈ సంవత్సరం, మా మన్మథనామ సంవత్సరం. కాబట్టి ఇంతే కాకుండా ఈశ్వరుడు కనుక ఆరాధిస్తే మా అందరం సుఖం, సౌఖ్యం, లాభం, జయం, సకల కార్యార్థ సిద్ధి, సర్వ ప్రయాణకాలలో క్షేమస్థైర్యములన్నీ కూడాను మన పట్లే ఉంటాయని చెప్పుకోవడానికి సందేహం లేదు. అలాగే కొన్ని మనం వర్షధాన్యాది ప్రమాణములని ఉంటాయి, ఆ ప్రమాణాలని కొద్దిగా తెలుసుకుందాం. వర్షం 7, ధాన్యం 15. అంటే ఫలితాలు ఎలా ఉంటాయి అని. వర్షం 7, ధాన్యం 15, శీతం 7, ఉష్ణం 7, రెండు సమతుల్యంగా ఉంటాయి.
అంట ఈ సంవత్సరం. శీతం 7, ఉష్ణం 7, మరుత్తు 17, ప్రజావృద్ధి 13. మరుత్తు అంటే గాలివాటం సరిగా ఉంటేనే ఎప్పుడు కూడాను సంతానోత్పత్తి సరిగా జరుగుతుంది. అందువలన దానికి లంకె ఉందన్నమాట. కాబట్టి మరుత్తు 17, ప్రజావృద్ధి 13, తన నాశనం 15, రాజవిత్తరం 15, ఉగ్రం తర్వాత ఉగ్రం 7, తర్వాత పుణ్యం 7, పాపం 7, వ్యాధులు 17, దానికి ఉపశమనం 17. 17 రకాల వ్యాధులు కొత్తగా పుట్టుకొస్తే మళ్ళీ 17 రకాల వైద్యులు సరికొత్త వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తారు. దానికి వాటిని నిర్మూలన చేస్తూ ఉంటారు. అప్పుడు భయమే లేదు. ఇప్పుడు ఎలా అలాగే ఉంటుంది. ఆచారం 5, అనాచారం 21, మరణాలు 19, జన్మాలు 19, జన్మ మరణాలు 19, దేశోపక్రమం 7, దేశ స్వాస్థ్యం 21. చివరికి అదొకటి బాగుంది. ఏవైనా ఇవి చాలా ఉంటాయండి. ఇవన్నీ మనకొద్దు. పోయిన కొద్ది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇటు తిరిగి కవితాత్మకంగా రాసుకోవడం జరిగింది కాబట్టి అవి చెప్పే సమయంలో అవి చెబుతాం. ఇంకా ఈ సంవత్సరం వరాహ వాహనం, సంక్రాంతి వాహనం వరాహ వాహనం కాబట్టి వరాహాలకి చేటు. ఈ సంవత్సరం అధిక మాసం ఒకటి వచ్చిందండి. అది ఆషాఢ మాసం. ఆ ఆషాఢ మాసం జూన్ 17వ తారీఖు నుంచి 4 రోజులు. అంటే మామూలుగా అసలే ఆషాఢం, అందులో అధికాషాఢం అని ఇది కూడా ఉంది. తెలుసు, కొంతమందికి తెలుసో తెలీదు. ఈ సంవత్సరం అధికాషాఢం వచ్చి పడ్డది. దానివల్ల ఏమంటుందంటే ముహూర్తాలు తక్కువ ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. కాబట్టి అలాగే భాద్రపద మాసంలో గురు కుజ సంయోగం ఉన్నది. వాళ్ళిద్దరి కలయిక ప్రపంచానికి మంచిది కాదు. ఆ సమయాల్లో యుద్ధ భయాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉండాలి. ఇంతకుముందు చెప్పిందేమో ఇంట్లో ప్రతినిత్యం ఉండే యుద్ధ భయం, ఇదేమో ప్రపంచంలో ఎక్కడైనా దేశాలకు భయం ఉంటుంది తప్ప ఏం భయం లేదు. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నంతసేపు మనం అసలు పరమాత్మ యొక్క భజన దేనికండి? పరమాత్మ యొక్క ఆయన యొక్క అభిషేకాలు కానీ, పూజలు కానీ, పురస్కారాలు కానీ, తపస్సు కానీ ఇవన్నీ దేనికి వెళ్తున్నాయి? వీటికే. ఎప్పుడైనా సరే ఉపద్రవాలు రాబోతున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తుంటామో ఆయా ప్రాంతాలు సురక్షితంగా ఉంటాడు. ఎక్కడ ఏ ప్రాంతాల్లో అవన్నీ తక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉపద్రవాలు విజృంభిస్తూ ఉంటాయి. అంతకు మించి ఏమీ లేదు. అక్కడ పరమాత్మ మన చేతుల్లోనే పెట్టాడు. ఎవరే నాయన, మంచి చెడు, సుఖం కష్టం అన్ని నీ దగ్గరే ఉన్నాయి. నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత నీ చేతుల్లో ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం అండి అశ్విని నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలాలు, నక్షత్ర ఫలితాలు చెబుతున్నాను, తర్వాత రాసుల ఫలితాలు చెబుతాను. అది కాగానే ఆదాయ వ్యయాలు చెబుతాను. దాంతో మనం పరిపూర్ణం చేసుకుంటే తర్వాత కవితా విలాసం, సంస్కృతాంధ భాషా కవితా విలాసం, మహామేధావులు, మహామహానుభావులు, కవులు, రసజ్ఞులు అందరూ కూడా వచ్చి నా కోసం కనీసం ఒక అరగంట సేపు నా సమయం నేను మిమ్మల్ని అందరినీ కూడాను వేచి ఉండేట్టుగా చేశాను. దానికి ముందుగా నన్ను మన్నించాలని చెబితే రాసులు చెప్తాను. సరే, అయితే మన్నించారు కాబట్టి చెబుతున్నాను. అశ్విని నక్షత్రానికంటే అసలు ముందు 3 ఉంటాయండి. 3 కూడా బేసి సంఖ్య వస్తే కనుక మంచిది, సరి సంఖ్య వస్తే మంచిది కాదు. సరి సంఖ్యతో పాటు 0 కూడా వస్తే ఇంకా మంచిది కాదు. తగు జాగ్రత్తల్లో ఉండాలి, చాలా జాగ్రత్తలో ఉండాలి. కాబట్టి బేసి సంఖ్య వచ్చి 0 లేకుండా ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి జీవితం, వాళ్ళ దగ్గర నిలవలు కూడా బాగా ఉంటాయని అర్థం. గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రం అండి 7, 1, 2 మొత్తం కలిపి 10 వచ్చింది. సమయకు సమతాభవేదు, 0 లేవు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా వారికి నష్టం లేకపోయినా లాభం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి 2, 2, 4 మొత్తం కలిపి 8, 0 లేవు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 5, 0, 1 మొత్తం కలిపి 6, మధ్యగంధాయు 0. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి 1, 0, 3 మొత్తం కలిపి 4, మధ్యలో 0.
మృగశిర నక్షత్రం వాళ్ళకి 3, 2, 0 మొత్తం కలిపి 5, చివరి 4 మాసాలు 0లో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 6, 0, 2 మొత్తం కలిపి 8, మధ్యలో 0 వచ్చింది కాబట్టి మధ్యలో వచ్చే 4 మాసాలు కొంచెం మానసిక వ్యధలుండే అవకాశం ఉంది. కాబట్టి అయినప్పటికీ ఆరుద్ర నక్షత్రం ఈశ్వరాత్మకమైన నక్షత్రం కాబట్టి ఈశ్వరుని ఆరాధించుకుంటే చాలు. అసలు ఈ సంవత్సరానికే ఈశ్వరుని శనేశ్వరుని ఆరాధించమని మొదట్లోనే చెప్పాం కాబట్టి వాళ్ళకి ఏం భయం లేదు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 1, 1, 4 మొత్తం కలిపి 6, 0 లేవు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 4, 2, 1 మొత్తం కలిపి 7 వచ్చింది, 0 లేవు. ఏమైనా అడగదలుచుకుంటే పట్టుకుంటే పుష్యమి నక్షత్రం వాళ్ళని పట్టుకోండి, కాస్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. 4, 2, 1 మొత్తం కలిపి 7 వచ్చింది, 0 కూడా లేవు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 7, 0, 3 మొత్తం కలిపి 10, మధ్యకందాయం 0 వచ్చింది. మఖ నక్షత్రం వాళ్ళకి 2, 1, 0 మొత్తం కలిపి 3. అలాగే పూర్వఫల్గుని నక్షత్రం వాళ్ళకి 5, 2, 2 మొత్తం కలిపి 9 వచ్చింది, 0 లేవు. వీళ్ళ నక్షత్రానికి మాత్రం అద్భుతమైన ఫలితం ఉంది, కానీ రాశుల్లో చూసుకుంటే సరైన ఫలితాలు లేవు ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి. ఇంకా ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి 0, 0, 4 మొదటి 8 మాసాలు కొంచెం 0 ఉన్నాయి, చివరి 4 వచ్చింది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి 3, 1, 1 మొత్తం కలిపి 5 వచ్చింది, 0 లేవు. చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. చిత్తా నక్షత్రం వాళ్ళకి 6, 2, 3 మొత్తం కలిపి 11 వచ్చింది, 0 లేవు. వీళ్ళకు కూడా చాలా అత్యద్భుతమైన సంవత్సరం నక్షత్రం ప్రకారం. స్వాతి నక్షత్రం వాళ్ళకి 1, 0, 0 మొత్తం కలిపి 1 వచ్చింది, 0 2 వచ్చింది. 4, 1, 2 మొత్తం కలిపి 7 వచ్చింది, 0 లేవు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి 1, 2, 4 మొత్తం కలిపి 7 వచ్చింది, వీళ్ళకి 0 లేవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 2, 0, 1 మొత్తం కలిపి 3 వచ్చింది, బేస సంఖ్య మంచిదే కానీ మధ్యలో 0 వచ్చింది. మూల నక్షత్రం వాళ్ళకి 5, 1, 3 మొత్తం కలిపి 9 వచ్చింది, 0 లేవు. వీళ్ళకి లక్కీ నంబర్ 9 వచ్చింది కాబట్టి అత్యద్భుతమైనటువంటిది మూల నక్షత్రం వాళ్ళకి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 0, 2, 0 మొత్తం కలిపి 2 వచ్చింది, సరి సంఖ్య వచ్చింది. ఆద్యంతాలలో 0 వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏనాడు శని కూడా నడుస్తున్నది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 3, 0, 2 మొత్తం కలిపి 5 వచ్చింది, మధ్యలో 0 వచ్చింది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి 6, 1, 4 మొత్తం కలిపి 11 వచ్చింది, 0 లేవు. అలాగే ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి 1, 2, 1 మొత్తం కలిపి 4. శర్మిళ నక్షత్రం వాళ్ళకి 4, 0, 3 మొత్తం కలిపి 7, 0 వచ్చింది 1. పూర్వభాద్ర 7, 1, 0. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి 2, 2, 2 మొత్తం కలిపి 6 వచ్చింది, 0 లేవు. రేవతి నక్షత్రం వాళ్ళకి 5, 0, 4 మొత్తం కలిపి బేస సంఖ్య అయితే 9 లక్కీ నంబర్ వచ్చింది కానీ మధ్యలో మాత్రం 0 వచ్చింది. అయితే ఆ లక్కీ నంబర్ కి 0కి సరిపోతుంది అనుకోవచ్చు రేవతి నక్షత్రం వాళ్ళకి. అలాగే ఇంకా మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఆదాయం 14, వ్యయం 14 మేషరాశికి. సమేత సమతా భవేతలాగా. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. సింహరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. తులారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 4. ఏమన్నా వెళితే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14 మరొకసారి చదువుతున్నా బిగిరిగా. ఆదాయం 14, వ్యయం 8 వృశ్చిక రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. మకర రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2. మీనరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. ఇంకా మొత్తం సర్వదేశాలలో కూడా కనిపించి ప్రాపంచకమైనటువంటి ఆదాయం ఎంత, సర్వాదాయం ఎంత, సర్వ వ్యయం ఎంత? సర్వాదాయం 53, సర్వ వ్యయం 56. ఇంకా 3 మైనస్లోనే ఉంది ప్రపంచం అంతా. అలాగే రాజపూజ్యాల్లోకి వస్తే గౌరవం ఎంత, అగౌరవం ఎంత అనే విషయంలో మేషరాశి వాళ్ళకి ఆదాయం
రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 5. చాలా దుర్భరమైనటువంటి తినడానికి కూడా శోచనీయం కాలేదు. సింహాల మనకు అయినా సరే చెప్పుకుందాం సార్, తెలియాలిగా. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 5. కన్యా రాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 1. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1. ధనస్సు రాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వాళ్ళకి ఇది చాలా దుర్భరంగా ఉంది, వినడానికి ఇబ్బందిగా ఉంది అనుకోండి, అయినా సరే చెప్తాను. మీనరాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, తక్కువ మాట్లాడితే అయిపోయే గౌరవమే, ఎక్కడో లేదు అగౌరవం. గౌరవమైనా అగౌరవమైనా మన నోట్లోనే ఉంది, ఇక్కడే పుడుతుంది. మంచి అయినా చెడైనా మన నోట్లో నుంచే ఉద్భవిస్తుంది కదా. సుఖమైన కష్టమైనా ఇక్కడి నుంచే ఉద్భవిస్తాయి. ఇక్కడ వాక్కుని బట్టి అక్కడ కార్యసిద్ధి, అక్కడ మనిషి నీకు ప్రసన్నం. కాబట్టి ఇక్కడ ముందు జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ గౌరవాలు, రాజపూజ్యాలు, అవమానాలు, ఏది మంచి చెడు, వీటన్నిటికీ అతీతమై పరమాత్మ యొక్క స్థితిగతిలో జీవించడానికి ఆలవాలమై జీవించవచ్చయ్యా అని చెప్పేసి చెప్పారు. ఏదేమైనా సంవత్సర ఫలితం అనేది ఒకటి ఉంటుంది, అది ఒకటి తెలుసుకొని ఇంకా పరిపూర్ణం చేస్తున్నాము. అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాల వాళ్ళకు అలంకార ప్రాప్తి. మళ్ళొకసారి వింటారా? అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాల వాళ్ళకి అలంకార ప్రాప్తి అంటే సరికొత్త వస్తువులు కొంటారట. ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా, కార్డు చేతిలో పెట్టుకోవడం, ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా, ఏమిటండి తీసుకొచ్చారని ఆవిడ అడగడం, ఎందుకంటే అయ్యో డబ్బులు వృధా అని చెప్పేసి ఆవిడంటే ఇవన్నీ. అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు తీసుకొస్తారు, మగవాళ్ళు ఎందుకై తీసుకొచ్చేవాడు ఆయన. ఆ నక్షత్రాల్లో ఎవరుంటే వాళ్ళు తీసుకొస్తారు. అశ్వని, పుష్యమి, స్వాతి, అభిన నక్షత్రాలకు అలంకార ప్రాప్తి అంటే సరికొత్త విషయాల మీద, సరికొత్త వస్తువుల మీద మనస్సు పోతూ ఉంటుంది అన్నమాట. ఏదో కొత్తది కొనుక్కొద్దాం, అందులో మన్మథనామ సంవత్సరం కదా అనేటువంటి ఆలోచన విధానంగా కూడా ఉండవచ్చు. ఏదేమైనా భరణి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వాళ్ళకు రోగ భయం ఇంకా రానేలేదు. వీళ్ళ దాకా వస్తుందేమని ముందే భయం. వీళ్ళ పక్కింటి వాడికి వస్తే చాలా అసలు స్వైపులో నడుస్తారు, మనకు కూడా వస్తుంది భయం. ఏమీ లేదు, ఏమీ రాదు. భయపడితే దగ్గరికి వస్తుంది, భయపడకపోతే అసలు రానే రాదు అని కూడా చెప్పుకోవచ్చు. రోగ భయం అన్నాడు కానీ రోగం వల్ల. అలాగే కృత్తిక, మగ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి ఆయుర్వృద్ధి, ఆయుష్ చాలా పెరుగుతుంది. అలాగే ఆరోగ్య సిద్ధి, ఆరోగ్యం కూడా చాలా చేకూరుతుంది. వీళ్ళ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. కృత్తిక, మగ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయి. ఇంకా రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళు, రోహిణి, పుబ్బ అంటే పూర్వఫల్గుని, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వాళ్ళకి అర్ధలాభం. అర్ధలాభం అంటే ఒక ఆయన అనుకున్నాడు సగమే లాభం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెప్పాడు వాళ్ళ ఆవిడకి. కాబట్టి వాడు వెంకట శాస్త్రి చెప్పాడు అర్ధలాభం అంటే ఈ సంవత్సరం మనకి అన్నాడు. నీ బోందా అర్ధలాభం అంటే సగమే కాదురా, పరిపూర్ణం. అర్థం అంటే డబ్బు, పరిపూర్ణమైనటువంటి ధనలాభం అని చెప్పేసి అని ఆవిడ చెప్పేదాకా ఆయన తెలియదు. అంటే వాళ్ళిద్దరు మేనత్మానం వెళ్ళాలండి, అందుకని నేను పొందాను. మామూలుగా అందరు కదా, మీరేమనుకోకండి, స్వతంత్రం మీద అనుకోరా ఏంటి. అర్థలాభం అంటే పరిపూర్ణమైనటువంటి ధనలాభం అని అర్థం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళకి మనస్తాపం. అసలు ఏమీ కాలేదు వీళ్ళకి, మనస్తాపం. ఇలా కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉంటారు, ఏమిటో మునిగిపోయినట్టు, ఏమిటో ఇంకా మన చేతుల్లోంచి అంత జారిపోయినట్టు. ఆ విధంగా ఆకాశాన్ని చూసేటువంటి ఈ నక్షత్రాలు మరొకసారి చూద్దాం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలకు మనస్తాపం. ఏమీ లేదు అక్కడ, పుట్టి పుణ్యానికి కూర్చొని మనస్తాపం. దానికంటే కూడా ఈ మనస్సును తీసుకెళ్లి వాడి మీద పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించవచ్చు. కాబట్టి ఆ మనస్తాపం అక్కర్లేదు.
అలాగే ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి రాజపూజ్యం. అనుకోకుండా ఆఫీసుల్లో ప్రమోషన్స్, మంచి రికగ్నిషన్స్. చూడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నక్షత్రాలు చెప్తాను, ఎందుకైనా మంచిది. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి రికగ్నిషన్, అలాగే ప్రమోషన్. ఒకవేళ ప్రమోషన్ ఇచ్చారా నలుగురులో అక్కడ ఆ మీటింగ్ లో చెప్తారు, ఈజ్ వెరీ గ్రేట్ వర్కర్, హార్డ్ వర్కర్. చాలు, అక్కడ డబ్బులే కాదు కదా, ఒకసారి మాట కూడా ముఖ్యం. అది ముందు పక్కవాడు మనల్ని గౌరవంగా చూడాలంటే మాట చాలు, డబ్బు కంటే కూడా. కాబట్టి అలాంటివన్నీ కూడాను ఈ నక్షత్రాల వల్ల చాలా బాగున్నాయి. నేను బయలుదేరాను. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వాళ్ళకి యుద్ధ భయం, మాట్లాడితే పోట్లాడ. ఈ నక్షత్రాల వాళ్ళు ఇంత తక్కువగా మాట్లాడుకోండి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా భార్య దగ్గర, అదే ఆడవాళ్ళు అయితే భర్త దగ్గర చాలా తక్కువగా మాట్లాడుకుంటే సుఖమయ జీవనాన్ని పొందుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మన్మథనామ సంవత్సరం, అందరికీ కూడా సుఖము, సౌఖ్యము, సకల సంపద సంప్రాప్తితో తులతూగాలని కాంక్షిస్తూ వేదాశీర్వచనం, ముఖ్యంగా వేదాశీర్వచనం క్లుప్తంగా, ముఖ్యంగా క్లుప్తంగా హరి ఓం శతజీవ శరదో వర్ధమానైక్యమనిగమో భవతి శతమిలిశతమల్దీర్ఘమాయుర్మనుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిలిశతమల్దీర్ఘమాయుః. ఓం తస్సతే తే తస్య తస్సతే పవిత్రపదే పవిత్రపదే తే తస్య తస్యతే పవిత్రపదే తే పవిత్రపదే పవిత్రపదే తే తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే తే తే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపదే పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ యస్మై పవిత్రపద ఇతి పవిత్ర పదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం కం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మైకం కం యస్మై యస్మైకం పునే పునేకం యస్మై యస్మైకం పునే కం పునే పునేకం కం పునే తత్తత్ పునేకం కం పునే తదు పునే తత్తత్ పునే పునే తచ్చకేయ దోషకేయం తత్ పునే పునే తచ్చకేయం తచ్చకేయ దోషకేయం తత్తచ్చకేయ మితి దిశకేయం తత్తచ్చకేయ మితి శకేయ మితి దిశకేయ దోషకేయ మిత్యాహ హే దిశకేయ దోషకేయ మిత్యాహ నిత్యాహ హే దీత్యాహ శశభా శశభా హే దీత్యాహ శశం ఆశమే వీతామాశాస్తే పూర్ణపాత్రే అంతతో దృష్టుభా. ఓం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వేషాం స్వస్తి, సర్వేషాం దీర్ఘాయుష్యమస్తు, ఆరోగ్య సిద్ధిరస్తు. మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ సాఫల్యత సిద్ధి ద్వారా, సుఖ సౌఖ్యానుభవ పరంపరాభివృద్ధి ద్వారా, నిరంతరం ధర్మాచరణ సిద్ధి ద్వారా సకల కార్య నిర్విఘ్నత సిద్ధిరస్తు భవంతో బ్రువంతు. సకల దేవత, ఇష్ట దేవత, గృహ దేవత అనుగ్రహ సిద్ధిర్భూయార్తి భవంతః శ్రీమంతః మహాంతః అనుగృహ్ణంతు. సత్యాస్సంతు విరమానస్య కామా.